రాబడిన సమాచారం మేరకు జిల్లా పౌర సరఫరాల అధికారి నెల్లూరు వారు నేను కావలి ఏఎస్ఓ అని నేను మరియు విజిలెన్స్ అధికారులతో కలిసి కావలి నుంచి నెల్లూరు చెన్నై వైపు పోతున్న ఒక కంటైనర్, స్మాల్ కంటైనర్ని సస్పెక్టెడ్లో దాన్ని ఆపి చెక్ చేయంగా దానిలో 600 బస్తాలు, ఒక్కొక్క బస్తా 26 కిలోల చొప్పున 156 క్వింటాళ్ల బియ్యము ప్రజాప్రతినిధి వ్యవస్థ ద్వారా కొనుగోలు చేసి మిల్లరు వాటిని పాలిష్ చేసి యాపిల్ బ్రాండ్తో చెన్నై తరలిస్తుండగా మేము పట్టుకున్నాము. అతని మీద 6A కేసు మరియు 420 కేసు కింద కేసు కూడా నమోదు చేస్తాము. సరుకులు MLS పాయింట్ ఊరికి తరలించాము. వాళ్ళ దగ్గర రసీదు తీసుకుంటాము. అదేవిధంగా లారీని తగు భద్రత నిమిత్తం ఊరు పోలీస్ స్టేషన్లో పెట్టి 6A కేసుని జాయింట్ కలెక్టర్ గారికి సమర్పిస్తాను. తదుపరి చర్య చాలా రాబడిన సమాచారం మేరకు జిల్లా పౌర సరఫరాల అధికారి నెల్లూరు వారు నేను కావలి ఏఎస్ఓ అని నేను మరియు విజిలెన్స్ అధికారులతో కలిసి కావలి నుంచి నెల్లూరు చెన్నై వైపు పోతున్న ఒక కంటైనర్, స్మాల్ కంటైనర్ని సస్పెక్టెడ్లో దాన్ని ఆపి చెక్ చేయంగా దానిలో 600 బస్తాలు, ఒక్కొక్క బస్తా 26 కిలోల చొప్పున 156 క్వింటాళ్ల బియ్యము ప్రజాప్రతినిధి వ్యవస్థ ద్వారా కొనుగోలు చేసి మిల్లరు వాటిని పాలిష్ చేసి యాపిల్ బ్రాండ్తో చెన్నై తరలిస్తుండగా మేము పట్టుకున్నాము. అతని మీద 6A కేసు మరియు 420 కేసు కింద కేసు కూడా నమోదు చేస్తాము. సరుకులు MLS పాయింట్ ఊరికి తరలించాము. వాళ్ళ దగ్గర రసీదు తీసుకుంటాము. అదేవిధంగా లారీని తగు భద్రత నిమిత్తం ఊరు పోలీస్ స్టేషన్లో పెట్టి 6A కేసుని జాయింట్ కలెక్టర్ గారికి సమర్పిస్తాను. తదుపరి చర్య చాలా. అందరికీ నమస్కారం. నా పేరు నరసింహారావు, ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్, విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్, నెల్లూరు. ఈరోజు ఇటు లా అండ్ ఆర్డర్, అటు సివిల్ సప్లై అండ్ విజిలెన్స్ అండ్ అధికారులకు రాబడిన సమాచారం మేరకి ఈ కొవ్వూరు దగ్గర ఉన్నటువంటి భారతీయ పెట్రోల్ పంప్ దగ్గర ఒక లారీ PDS రైస్తో పోతుందని చెప్పి దాని మేరకి దాన్ని ఆపడం జరిగింది. దాన్ని ఆపి చెక్ చేస్తే దాంట్లో సుమారు 600 బస్తాలు రైస్, PDS రైస్ సంబంధించినటువంటి రీసైక్లింగ్ చేసి దాన్ని యాపిల్ అనే బ్రాండ్ మీద ప్యాక్ చేయడం జరిగింది. దాన్ని DSO గారు అండ్ ASO అండ్ విజిలెన్స్ అధికారులు, కొన్ని కన్సర్న్ లా అండ్ ఆర్డర్ ఆఫీసర్స్ ఆధ్వర్యంలో చెక్ చేయగా ఇది కంపల్సరీ PDS రైస్ అని నిర్ధారించి దాని మేరకి 600 బస్తాలు ప్లస్ ఆ లారీని సీజ్ చేయడం జరిగింది. ఆ లారీని తీసుకెళ్ళేసి ఎక్కడైతే MLS పాయింట్ ఉన్నదో కోవూరులో అక్కడ అన్లోడ్ చేయించి ఆ లారీని పోలీస్ స్టేషన్ హ్యాండ్ ఓవర్ చేయించి ఎవరైతే ట్రాన్స్పోర్ట్ చేస్తున్నారో వాళ్ళు ప్లస్ ఎక్కడి నుంచి అయితే బయలుదేరిందో ఆ సంబంధించినట్టు మిల్లు ఓనర్ మీద క్రిమినల్ కేసు చేయడం జరుగుతున్నది. తదుపరి ఇంకా ఫర్దర్గా ఏమేమి ఉన్నాయి అనేది కూడా వెరిఫై చేసి దాని మీద నిర్ణయం తీసుకోబడుతుందని తెలియజేస్తుంది. నాతా చూడదా పెట్టు నీ భార్య నీ బండి